राजेंद्र जी से मेरे को 15 साल से लिंक है। फर्स्ट शो जब से हम मिलके షో कर रहे हैं యా ఫస్ట్ నుంచి మేము కలిసి షో చేస్తున్నాము. ఫస్ట్ నుంచి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుంది, మన ఆర్టిస్టులో నాకంటే సీనియర్స్ అన్న అమ్ముడు పోతావా, నేను అన్న అమ్ముడు పోతావా అనేది నువ్వు రాకూడదు పోయి, నువ్వు వర్క్ చేయి, తీసుకుపో, డిస్ప్లే చేయి, షో చేయి, నీకు వాడు నచ్చినవాడు తీసుకుంటాడు, లేకుంటే లేదు అట్లా అనొద్దు. అంటే అన్న ఇంత ఖర్చు పెట్టుకోపోయి ఆడ షో అమ్ముడు పోకపోతే ఎట్లనే, ఒకసారి 50,000 ఖర్చు వస్తుంది, ఒకసారి ₹1,00,000 షో కాదు సమస్య. నేను 15 years నుంచి చేస్తున్నాను. సారీ తప్పు అనుకోకండి, ఎవ్రీ టైం సేలింగ్ రెగ్యులర్ అవుతుంది, ఎప్పుడు అవుతుంటుంది, ఎప్పుడు ఒకసారి సేల్ కాదు, కాకపోయినా నెక్స్ట్ ఇయర్ నేను పోతానే ఉన్నాను. నాకు ఇంత అనుభవం వచ్చిందంటే, ఒక చిన్న పాప బాంబేలో పోతూ మమ్మీ దిస్ పెయింటింగ్ అవర్ హౌస్ అండి, చిన్న పాప బయట లాస్ట్ టైం వీ పర్చేస్ దిస్ పెయింటింగ్ అంటే పిల్లలు వచ్చిన ఆ క్రేజ్ వాళ్ళకు ఆ రిలేషన్ వస్తుంది. ఇటువంటి ఎట్లయినాయంటే, నేను బాంబేకి 2 o'clock ట్రైన్ ఉంది, 12 o'clock ఫోన్ చేసి నా యువర్ పెయింటింగ్ ఇస్ ఐ లైక్ ఐఎమ్ కమింగ్ అని కార్ పంపించింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మన వర్క్ వాళ్ళకి నచ్చిందా లేదనేది ఇంపార్టెంట్. సేల్ గురించి ఎప్పుడు ఆలోచించవద్దు. యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఎవరికైనా అడ్వైజ్ ఇదే చేస్తాను, ముందు వర్క్ చేయండి, వాళ్ళకి షో చేయాలి. ఒకటి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ఎంత పబ్లిసిటీ అవుతుందంటే, ఈరోజు నా వర్క్స్ ఆన్లైన్లో కూడా బాగా అవుతున్నాయి. ఓకే, అది నా పర్సనల్ వదిలేయండి. రెగ్యులర్ సేలింగ్ అది ఎందుకు అవుతుంది, మనం షో చేయడం వల్ల. లాస్ట్ టైం ఢిల్లీలో షో చేశాము. ఒక బాంబే క్లయింట్ దాదాపు 1 month నుంచి అడుగుతూ ఉన్నాడు, కాలేదు. వచ్చాడు మొన్న, అది ఏ పేపర్ పెయింటింగ్ పూరా మేరకోనా అన్నాడు, అంతే ఒకటే మాట. నాకు ప్రైస్ అడిగితే కాదన్నాను. నెక్స్ట్ డే ట్రైన్కు వచ్చాము వీటికి, 2:30 ట్రైన్ ఉంది, 1:30కి నన్ను ఐ వాంట్ దట్ పెయింటింగ్ అని. మేము 4 ఫ్రెండ్స్ ఉన్నాము. నా ప్రైస్ ఆయన ఒప్పుకున్నాడు. రిటర్న్ అయిపోయి మళ్ళీ ఆ పెయింటింగ్ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం నేను బస్కి వచ్చాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనము చేసే వర్క్ చెయ్యాలి, అంతేగాని మనకు సేల్ అవుతుందా అనేది ఎప్పుడు ఆలోచించదు. ఎందుకు అనంతయ్య సార్ ఉన్నారు, ఇక ఈ అన్న ఉన్నాడు, వీళ్ళంతా నేను చెప్తుంటాను, రండి ఆర్ట్ ఫెస్టివల్ రండి, చేయండి, చేస్తే మీకు అక్కడ అనుభవం వస్తుంది. అయ్యో మన అమ్మిండు 2-3 సార్లు అమ్మిండు, అట్లా మనం షో చేయాలి, అంతేగాని సేల్ అవుతుందా లేదా అనేది ఎప్పుడు ఆలోచన పెట్టుకోవద్దు. నేను ఎప్పుడు అంటాను, 15 సంవత్సరాల నుంచి రాజేందర్జీ గారి నుంచి నేను రెగ్యులర్ షోలు ఎవ్రీ టైం, ఇంతవరకు నేను మిస్ కాలేదు. బాంబే, ఢిల్లీ, బెంగళూరు, లాస్ట్ టైం హైదరాబాద్ మిస్ అయినా, నేను లేను కాబట్టి. ఈసారి నేను నా తాను పేపర్ పెయింటింగ్ సిలబస్ అంటే, అరే నేనైతే 2 महीना కరో కుछ కరో అన్నాడు. తప్పదు మళ్ళీ వస్తున్నాను. కాబట్టి నేను అడ్వైజ్ ఒకటే చేస్తాను, సేల్ అవుతుందా లేదని ఎప్పుడు ఆలోచించవద్దు, షో చేయాలి. నేను నాకంటే జూనియర్స్ కూడా నేను అదే చెప్తాను, ముందు షో చేయండి, ఒకటి కాకపోతే ఒకసారి సేల్ అవుతాయి, అంతేకాని సేల్ కావాలి. ఇమామి గ్రూపు ఆమె రిచా అగర్వాల్ ఒకసారి బాంబేకి వచ్చి కార్డు ఇచ్చి 2 నెలల తర్వాత ఫోన్ చేసింది, యూ కమ్ కలకత్తా, పెద్ద గ్యాలరీ ఆమె. అంటే ఎట్లా మన వర్క్ నచ్చిందనుకో ఎప్పుడైనా సేల్ అవుతుంది, ఎప్పుడైనా పిలుస్తారు. మీరు మధ్యరాత్రి ఇంట్లో పండుకున్నా కూడా ఫోన్ చేస్తారు మధ్యరాత్రి, నరహర్జీ యువర్ వర్క్ ఐ వాంట్. ఎవరైనా, నేనే కాదు, ఆ ప్లేస్లో మీరున్నా ఎవరిదైనా అవుతుంది. కాబట్టి వర్క్ చేయాలి, షోలు చేయాలి. ఈ గ్యాలరీలో షో కంటే ఆర్ట్ ఫెస్టివల్లో చేస్తే బాగా పబ్లిసిటీ అవుతుంది. ఇది festival started in 2011. Narari is participating from 2011 in Mumbai, Delhi, Bangalore, and I have some only 10 to 15 artists who hasn't missed a single edition. So Narari is one of it. Only the edition he missed last year in his own city because he was in US and I think daughter's place. Okay. So he is the artist who has participated in all 30 editions. This is our 31st edition coming. So thank you Narari, and that's what I call success of this platform. I don't reply always that what sells, because as an organizer I avoid that question. Kya sell hota hai? I normally tell people you should
talk to all. You should talk to some participants, and then you will get a fair idea. Because again, as I said, everything doesn't get sale. That doesn't mean that what gets sale, what do not get sale. Again, it's a very complex question. Personal choices comes in picture. That's how it works. सके नमस्कार जी। स्टार्टिंग में मैं नारारी के साथ किया था। मैं मेरा पेंटिंग से सेल नहीं हुआ था। मैं बहुत नर्वस हुआ था। माइक దగ్గర नारारी क्या बोले, नर्वस मत हो, नेक्स्ट टाइम आओ, जरूर आना नेक्स्ट टाइम। जब तक कोई जानते नहीं, मेरा नाम तो कोई भी नहीं जानते। आज है ना, मुंबई में अन्नारप्पू बोल के बुलाते हैं, नरेंद्र बोल के नहीं। आज मेरा पेंटिंग में ऑक्शन में गया, किसको पता भी नहीं, ऑक्शन में सिलेक्ट हुआ। और क्या है, आपके पास कौन से लोग आते हैं? ज़्यादा बायर्स आते हैं आपके पास, और फिल्म स्टार्स और सेलिब्रिटीज आते हैं, बड़े बड़े आर्टिस्ट लोग आते हैं आपके पास, पार्टिसिपेट करते हैं। तो वो देखकर मुझे ऐसा लगा कभी ना कभी मेरा पेंटिंग इन लोगों का नज़र में पड़ता है, ऐसा सोचा। और वो पड़ गए भी। मुझे एक फिल्म स्टार ने फ़ोन करके बताया, आपका पेंटिंग एकदम समझ में नहीं आता, आपका पेंटिंग अलग अलग फिगर्स है, अलग अलग वो क्या चीज़ है। बोलते मैं मेरा मल्टीपल इमेजेस है, क्यूबिज्म है। देखिए कभी भी अपन ये जो ऑर्गेनाइजिंग है ना, वो देखिए उसका बैकग्राउंड क्या है। बहुत सारे ऑर्गेनाइजेशन है, बहुत सारे गैलरीज है, बहुत सारे कुछ है, मगर वो क्वालिटी क्या है, कैसे लोग आते हैं, किस टाइप के लोग अपना पेंटिंग खरीदते हैं, वो मेन है। आगे एक बार में सेल हुआ नहीं हुआ, 1 लाख खर्च हो गया, वो डरना नहीं। आज 1 लाख खर्च हुआ, कल 1 करोड़ भी आपका पेंटिंग में सेल हो गया। वो अपना कॉन्फिडेंस रखना चाहिए। कभी भी आपका कॉन्फिडेंस बुरा नहीं होता, कभी ना कभी कामयाब हो जाते हैं। वो कॉन्फिडेंस रखना चाहिए। थैंक यू वेरी मच राजेंद्र जी। इसलिए ज़्यादा तुम्हारे लिए नहीं जानते हैदराबाद में, इसलिए तुम्हारा नाम टाइगर है। सो इसलिए हर आदमी So, respected Rajendra sir and our president Raman Reddy sir. Sir, first of all, I want to say that thank you very much, sir. You're here, and since 2011, I know you started. In the 2012, I participated in the BKC Mumbai 2000 show, and between I unable to participate due to the lack of my painting and all. And one more thing, I observed. The previous years you have done Delhi and Bombay, lot of continuously your edition and all. But the last year you came here, so we felt very happy, sir. I want to tell only thanks to you because it's a lot of the benefit happens to the artist community. I know that. So even my works also sold in last year, and my articles are published in Art Journal, and that also for your especially thankful to you, sir. And again, we wish you and welcome you, sir. Again, you do more exhibition in a wonderful way. Thank you very much, sir. Once and again, Raman Reddy sir, you also took a lot of the interest and all efforts and all, and we are here. The meeting also, I think it's a fruitful for all of us. Welcome you, sir, once again in coming years. Thank you. So thank you very much. Now I request everyone. Now Vittal want to present bouquet to Mr. Rajendra Patil. Yeah. So thank you very much. అందరికీ నమస్కారం. ఇంత మంది ఆర్టిస్టులని ఇక్కడ చూడడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. బికాజ్ ఆర్ట్ ఇండియా ఫెస్టివల్ అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ హిందీ में बात कर सकते हैं, थोड़ा తెలుగు में बात करते हैं. యాక్చువల్లీ నాకు ఒకటే అనుభవం ఏంటంటే, నేను 2012 నుంచి నేను ఆర్ట్ ఇండియా ఫెస్టివల్లో పార్టిసిపేషన్ చేస్తున్నాను. నేను ఏ రోజు కూడా ఖాళీగా ఎప్పుడూ రాలేదు, ఎప్పుడూ డబ్బులు తీసుకొని వచ్చాను కదా తప్పితే ఎప్పుడూ నేను ఖాళీగా రాలేదు. అది హిస్టరీ అన్నమాట. నేను ఎప్పుడు వట్టి చేతులతో ఎప్పుడూ రాలేదు. నేను 2012లో నేను సార్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు నుంచి నేను ఎప్పుడు అనుకునేటోని ఆర్ట్ ఇండియా ఫెస్టివల్లో నాదొక చిన్న డెమో ఉంటే ఎంత బాగుంటుంది,
ఒక డెమో నాది కూడా ఒక రోజు జరిగితే బాగుంటుంది, నేను సార్ని రిక్వెస్ట్ చేసి అడుక్కుందాము అని అనుకున్నా, ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడు సార్ని నేను అడగలేదు. కానీ సారు నన్ను గుర్తించి పోయిన సంవత్సరం గత సంవత్సరం ఫస్ట్ డేనే నాది డెమో పెట్టాడు. సార్ థ్యాంక్స్, आपको बहुत बहुत धन्यवाद. मैं एक ही बात करना चाह रहा हूँ सबको, ఆర్ట్ ఇండియా ఫెస్టివల్ అంటే నేమ్లోనే ఫెస్టివల్ ఉంది. మన ఆర్టిస్టుల కోసం అదొక పెద్ద ఫెస్టివల్. ఇండియాలోనే ద నెంబర్ 1 ఫెస్టివల్ ఇన్ ఆర్ట్ ఇండియా ఫెస్టివల్ నేను అనుకుంటా. అంత మంచి పెద్ద ఫెస్టివల్ ఇంకొకటి ఉండదు. उतना बड़ा फेस्टिवल आर्टिस्टों के लिए, उतना बड़ा फेस्टिवल किधर भी नहीं रहेगा. ओनली वो राजेंद्र पाटिल सर करेंगे, वो बॉम्बे में रहेगा, अभी दिल्ली में आ गया, अभी हैदराबाद भी आ चुका है. वो हैदराबाद आने में हमारा आर्टिस्ट लोगों का, हैदराबाद आर्टिस्ट लोगों का सौभाग्य है. ये आर्ट फेस्टिवल को हम बहुत तरक्की करना चाहिए, सब आर्टिस्टों को इन्वॉल्व करना चाहिए, सब आर्टिस्टों का ये फेस्टिवल का मजा अपन सब लेना चाहिए. అంతమంది గ్యాలరీస్ వాళ్ళ దృష్టిలో మనం రాలేము, అంతమంది క్యూరేటర్లు మన కంటిలో పడరు, అంతమంది ఆర్టిస్ట్ కమ్యూనిటీని మనం చూడలేము. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు.